పెళ్లి కూతురు మెళ్ళో మూడు ముళ్ళు మూడు ముళ్ళు వెయ్యకురోయ్. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నాను. అర్థం చేసుకో. అర్థమవుతుందా? మూడు ముళ్ళు మాత్రం వెయ్యకురోయ్. మూడు ముళ్ళు వేశావంటే సంకనాకిపోతావు రోయ్. నువ్వు సంకనాకిపోతావు. ఆ తర్వాత లైఫ్ అంతా సున్నా అయిపోతుంది. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది రోయ్. అర్థమవుతుందా? ఆ రాబిన్ హుడ్ గాడు పెళ్లి కూతురికి ముద్దు తప్ప అన్ని పనులు అయిపోయాయి రోయ్. అన్ని పనులు చేసేశాడు. ఆ రాబిన్ హుడ్ గాడు పెళ్లి కూతురికి ముద్దు తప్ప అన్ని పనులు చేసేశాడు రోయ్. నువ్వు నా ఫ్రెండు అని నిజం చెప్తున్నాను. ఇన్ని తెలిసి నువ్వు తాళి కట్టావనుకో, ఆ తర్వాత కోర్టు నీవు గవర్నమెంట్ ఎంప్లాయీవి, బ్యాంక్ మేనేజర్ కాబట్టి నీ శాలరీలో సగం జీతం దానికి ఇమ్మని కోర్టు డిసైడ్ చేస్తుంది రోయ్. అర్థమవుతుందా నీకు? మిగతా ఫ్రెండ్స్ మీరందరూ కూడా వినండి. మీరు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు రాబిన్ హుడ్తో స్నేహం ఉందా అని పెళ్లి కూతుర్ని అడగండి. అర్థమవుతుందా? రాబిన్ హుడ్తో స్నేహం చేస్తే ఏం చేస్తాడో తెలుసా? ముందుగా మంచిగా మాట్లాడి అమ్మాయిల మనసుల్ని దోచేస్తాడు. ఆ తర్వాత అమ్మాయిల వెనుక ఉన్న కోట్ల ఆస్తిని దోచేస్తాడు. అది రాబిన్ హుడ్ పాలసీ. ఆ తర్వాత ఆ కోట్ల డబ్బంతా దోచిన డబ్బంతా అనాథ ఆశ్రమాలకు పంచేస్తాడు. తనే ఒక సొంత అనాథ ఆశ్రమాన్ని పెట్టి నడిపిస్తున్నాడు కూడా. ఫ్రెండ్స్, రాబిన్ హుడ్ చెడ్డవాడు కాదు, మంచివాడు. మనం చేయలేని పని రాబిన్ హుడ్ చేస్తున్నందుకు మనమంతా గర్వపడాలి.